వెళ్ళిపోయాడు. బాబా షిరిడి వదిలి వెళ్ళింది లేదు. నేను కూడా వారిని ఇవాళే కళ్ళతో చూశాను. మరి వీరికి నేను 4 ఏళ్ల క్రితమే ఎలా పరిచయం అని ఆలోచించగా 4 ఏళ్ల క్రితం ఒకసారి తాను బాబా పటానికి నమస్కరించడం గుర్తుకొచ్చింది. బాబా ఆ మాటలలోని సత్యం వెంటనే అర్థమైంది. సత్పురుషుల వ్యాపకత్వాన్ని, వారి భక్తి వాత్సల్యాన్ని చూడండి. ఆ బాబా మాటలలోని సత్యం వెంటనే అర్థమైంది. సత్పురుషుల వ్యాపకత్వాన్ని, వారి భక్తి వాత్సల్యాన్ని చూడండి. నేను కేవలం వారి పటానికి నమస్కరించాను. ప్రత్యక్షంగా వారిని ఈ రోజే చూశాను. నన్ను బాగా గుర్తుంచుకున్నారు. కానీ నేను వారిని ఎప్పుడో మర్చిపోయాను. నేను మర్చిపోయానని అనటం కూడా సరైనది కాదు. బాబా మాటల అర్థం నాకు వెంటనే తెలియలేదు. మఠానికి నమస్కరించడం ద్వారా నేను వారికి పరిచయమయ్యానని వారు అన్నది నేను తెలుసుకోలేకపోయాను. బాబాకు నేను తెలుసు, కానీ నాకు ఆ విషయం తెలియదు. సత్పురుషులు గుర్తుకొచ్చి తెలియజేస్తేనే దేనినైనా తెలుసుకుంటాం. నిర్మలమైన అర్థంలోనో లేక నిర్మలమైన నీటిలోనో సూర్యుని లేదా చంద్రబింబం యొక్క ప్రతిబింబాన్ని చూస్తాం. అదేవిధంగా పటం కూడా ఒక ప్రతిబింబమే, శుద్ధ స్వరూపం యొక్క ప్రతీక. శుద్ధ స్వరూపం యొక్క ప్రతీక. అందువలన సత్పురుషుల చిత్రపట దర్శనం వారి యొక్క ప్రత్యక్ష దర్శన సమానం.